సార్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు చేపట్టిన రివ్యూ కార్యక్రమంలో అనేక సందేహాలు మా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు లేవనెత్తిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈన్సీ గారు మనము గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని టీఎంసీ వాటర్ని లిఫ్ట్ చేశాం, ఎన్ని టీఎంసీ వాటర్ని తిరిగి మళ్ళా వదిలిపెట్టడం జరిగింది గోదావరిలోకి. ఈరోజు మనం చూసినాము, ఎందుకంటే మీరు కూడా చూసినారు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిఏజీ రిపోర్టు నివేదిక ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేంద్ర జనవనరుల సంఘానికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం 81,911 crores అయితే మనము చూపెట్టింది 1,49,317 కోట్లు. అంటే తేడా 67,000 కోట్ల 406 కోట్ల రూపాయలకు సంబంధించిన డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఈరోజు మనము ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాలకి సాగుకు సంబంధించిన అంశము పరిగణలోకి తీసుకుంటాం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉండేది 167 టీఎంసీస్. సరే, ఒకవేళ ఈ నీళ్లు సరిపోయేది ఒక ఖరీఫ్ పంట మాత్రమే, 2 పంటలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వాస్తవికంగా దూరంగా కనబడే అంశము. మాకు కూడా సందేహం ఉంది. ఈరోజు ప్రాజెక్టు వినియోగంలో విద్యుత్ ఖర్చు యూనిట్కి ₹6.40 ఉంటే, నేను అనేక సందర్భాల్లో మేము కోరినప్పుడు కేవలం ₹3 మాత్రమంటూ మీరు లెక్కల్లో చూపెట్టడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹1.51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్న 75 పైసలు వస్తుండే, కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టు సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్తు లిఫ్ట్ ద్వారా ఇచ్చేది 47%. ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు 14,344 మెగావాట్లు. అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్టు అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 90% ఈ లిఫ్ట్లను పరంగానే, అంటే గృహ వినియోగం పోతుంది, ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు. సో మొత్తం 90% ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది. సో ఇవన్నీ అనుమానాలు మీరు నివృత్తి చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరి 3వ టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు 28,150 కోట్లు. మళ్ళొక అంశము మేము పేపర్లో చూసినాం, అనేక సందర్భాల్లో ఆ మల్లన్న సాగర్ దగ్గర ఆ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావాన్ని నిజంగానే అధ్యయనం చేసిండ్రా? చెయ్యకుండానే 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడానికి మీరు మొదలు పెడితే మేము క్యాగ్ రిపోర్ట్లో చదివాం, క్యాగ్ రిపోర్టు దాన్ని తప్పుపట్టింది. ఇది వాస్తవం ఎంతవరకు ఉందని నేను వారిని కోరుతా ఉన్నా.
అదేవిధంగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఎల్ఎన్టీ నిర్మాణం చేసిన ఈ మేడిగడ్డకు సంబంధించి ఇది చిన్న వ్యవహారం, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు. మిగతాకు సంబంధించి ఈరోజు బ్యారేజీలు గారి లేకుంటే మీరు ప్రచారం చేసే విధంగా బాహుబలి పంపులకు సంబంధించిన అంశం తేటా తెల్లంగా రాష్ట్ర ప్రజలకి ఆ పంపులకు సంబంధించిన క్వాలిటీ ఏంది, ఆ పంపులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ పంపులకు సంబంధించిన అంచనా వ్యవహారం, ఈరోజు ఇక్కడ ఆ పంపు సెట్స్ దొరుకుతాయా, కాంపిటేటివ్ రేటుని ఇవ్వటం జరిగిందా, ఇవన్నీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విషయం కూడా జనం చర్చించుకుంటున్న సందర్భంలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే విధంగా నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇంకో ప్రధానమైన అంశం, ఇక్కడ ఇదే ఊర్లో నేను గౌరవ సిఈ గారిని కూడా ఈఎన్సీ గారిని కోరుతా ఉన్నా. సార్, నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇదే మేడిగడ్డ, ఇదే అంబటిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు, ఇదే సూరానానికి సంబంధించిన రైతులు, మా ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులకు సంబంధించి అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాకముందే కంపెనీ అధికారులు వేరే ఇతర పేర్ల మీద రైతుల దగ్గర కొనుగోలు చేసి దాని తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేసి ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా అన్యాయం జరిగింది. ఒకటి, దానిపైన విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, ముంపుకు గురైతా ఉన్నాయి. ముంపుకు గురైతా ఉన్న ఆ రైతు సోదరులకు సంబంధించి ఎప్పుడు లిఫ్ట్ చేసినా ఇంతకుముందు చెప్పినట్టు నీటి ప్రవాహం పెరిగినా మరి మీరు ఎఫ్ఆర్ఎల్ అనేక సందర్భాల్లో 2 సార్లు రివ్యూ మీటింగ్కు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మురళీధర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వెంకటేశ్వర్లు గారు కానీ ఎఫ్ఆర్ఎల్ మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అంతవరకు సేకరణ చేశామని చెప్పారు. చాలా సంతోషం. అయినా కానీ ఎందుకు మునుగుతా ఉన్నాయి? నేను ఇంజనీర్ని కాదు, కానీ ముంపుకు గురి కావద్దు. ఈరోజు ఎందుకు ముంపుగా ఇటు మంతనికి కానీ అటు చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన రైతు సోదరుల చాలా వ్యవసాయ భూములు ముంపుకు గురైతా ఉన్నాయి. నష్టపరిహారం ఇవ్వలేదు. క్రాప్ హాలిడే ఒక ప్రాంతంలో అటువైపు ప్రాంతంలో ఉన్న మా అన్నారం, మల్లారం, వెంకటాపూర్ గ్రామాలకు సంబంధించి కానీ అక్కడ చాలా కష్టపడితే అక్కడ క్రాప్ హాలిడే ఇచ్చారు. అటున్న సుందీళ్లకు సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ కిందున్న గ్రామాలకి క్రాప్ హాలిడే ఇవ్వలేదు, క్రాప్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఈ విధంగా పూర్తి స్థాయిలో మా ప్రాంతం నష్టపోయింది. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు అన్ని టీఎంసీలు 9 టీఎంసీలు వ్యత్యాసం కనబడ్డది. సరే, మా ప్రాంతానికైతే 1 ఎకరానికి నీరు వేయలేదు. సో దానికి సంబంధించిన సంశయం కూడా మా ప్రాంత ప్రజల్లో ఉంది. వీటన్నిటిని కూడా నివృత్తి చేసే భాగంలో నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. మేము ఇంతకుముందు లేవనెత్తిన అంశాలతో పాటు మీరు థర్డ్ పార్టీ అంశాలను కూడా ఈరోజు మాకు కావాల్సింది బ్యారేజీలు, దాని తర్వాత పంప్ హౌజ్లకు సంబంధించిన అనేక అంశాలు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణం మొత్తం పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పంప్ హౌజులు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాల్సిన అవసరం ఉండే, కానీ పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. సాంకేతిక లోపం ఉంది, ఖచ్చితంగా లోపం ఉంది. దానిపైన తప్పకుండా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, అదే విధమైన నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మీరు సంప్రదించి